మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఛీ! ఈ సింధు చేసే పాడు రథం వల్ల ఈ కొంపలో మనసుకు నచ్చింది చేయడానికి కూడా భయపడాల్సి వస్తుందమ్మీ. ఏమైనదమ్మీ? ఈ వ్రతం నా చావుకొచ్చుండదమ్మీ. అమ్మీ, నచ్చిన వంటలతో కడుపు నిండా తినేదాన్ని. ఈ వ్రతం వల్ల చప్పిడి కూడు తిని తిని నా నోరంతా చచ్చుబడిపోయి ఉండదమ్మీ. దానికెందుకు అమ్మి బాధపడతా ఉండవు? ఆన్లైన్లో నీకు నచ్చింది ఆర్డర్ చేసుకొని తినొచ్చు కదా. అమ్మో, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే పొరపాటున సింధు గాని ఆ ముసలిది గాని మళ్ళీ చూసినారనుకో, మళ్ళీ పెద్ద గొడవ చేసి నన్ను బంతాట ఆడుకుంటారమ్మీ. అమ్మో నిజమే. అసలే బిర్యానీ తినాలని నా నాలుక కుతలాడిపోతా ఉండదే. ఏం చేయను, నా ఆశని కంట్రోల్లో పెట్టుకుని ఇలా బతకాల్సి వస్తుంది. అవునమ్మి, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. వాళ్ళు ఏ క్షణం ఏం చేస్తారో తెలియడం లేదు. అందుకేనమ్మి నా ఆశలన్నీ అణుచుకుని ఇక్కడే కూర్చుని ఉన్నాను. ఎక్కడి నుంచి బిర్యానీ వాసన వస్తా ఉండదే. అమ్మీ, నీకేమైనా బిర్యానీ వాసన వస్తా ఉండదా? నాకేం రావట్లేదమ్మే. నా ముక్కుకి బిర్యానీ వాసన తగులుతా ఉండదు. అమ్మీ, నువ్వు బిర్యానీ తినాలనే రందిలో ఉండుండవు కదా, అందుకే నీకట్ట అనిపిస్తా ఉండదు. లేదమ్మీ, ఈ ఇంట్లో ఎవరో బిర్యానీ తింటా ఉండారు. నా ముక్కు నాకు నిజం చెప్తా ఉండదు. నేనెళ్ళి చూసొస్తానుండు. ఇంట్లో వ్రతం జరుగుతా ఉంటే బిర్యానీ ఎవరు తెస్తారు? మా అమ్మి చాదస్తాం కాకపోతే. డాక్టర్, ఈ బిర్యానీ నీకోసమే తెచ్చాను కన్యా. బిర్యానీ నీకు చాలా ఇష్టం కదా. డాక్టర్, నా మనసు బాగా అర్థం చేసుకున్నావు. చెప్తా. నీ మనసు అద్దం లాంటిది కన్యా. ఆ అద్దంలో నేను చూసుకున్నాను కాబట్టే నువ్వేంటో నాకు తెలిసిపోయింది. అబ్బో, తీసుకో, తిను. డాక్టర్, ఈ మొత్తం నాకేనా? మొత్తం నీకే కన్యా. ఈ బిర్యానీలో నా ప్రేమను కూడా కలిపి తెచ్చాను, తీసుకో. అయ్యో, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ. దయచేసి నన్ను క్షమించు కన్యా. బామ్మగారి కోసం ఇలా చేయక తప్పడం లేదు. నిన్ను బాధ పెట్టాల్సి వస్తుంది. బామ్మగారు తిట్టది. ఓకే ఓకే ఓకే, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, రెండు వేయండి. చెప్తా ఉండి దాని సంగతి. నాయనో,
ఏమే కన్యా, ఏం చేస్తున్నా? బామ్మ అది అహం, సిగ్గులేదు నీకు? ఆ, నా మనోరాలు ఎంతో నిష్ఠతో ఇంట్లో వ్రతం చేస్తుంటే ఈ పాడు బిర్యానీ తింటూ ఇల్లు అపవిత్రం చేస్తావా? నిన్ను ఇంకోసారి ఇలాంటి దరిద్ర పనులు చేశావంటే చంపేస్తానేమనుకుంటున్నావు? బిర్యానీ తీసి అవతల పడే. నిన్ను తింటానంటావేంటే మళ్ళీ నేనే పారేస్తా. అయ్యో, 2 ముద్దలు తిన్నానో లేదో ముసలు దొచ్చి సచ్చుండది. మొత్తం బిర్యానీ తిన్న తర్వాత వచ్చినా బాగుండు. సింధు, నీ పూజకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధమైపోయింది. ఇక నువ్వు పూజ ప్రారంభించు. అలాగే భాగ్యం. ఆ, అమ్మవారికి నైవేద్యం ఏం చేశావే? పులిహోర పొంగలి భాగ్యం. నిన్నట్లాగా ప్రసాదంలో ఏం ఇబ్బంది లేదు కదా? లేదు భాగ్యం, జాగ్రత్తగానే చేశాను. హా. అమ్మా 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 అమ్మా, మమ్మల్ని స్కూల్కి ఎవరు రెడీ చేస్తారు? నువ్వేమో వ్రతంలో ఉండిపోయావ్. ఇంట్లో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అమ్మా నువ్వు వచ్చి కొంచెం మమ్మల్ని స్కూల్కి రెడీ చేయవా ప్లీజ్ అమ్మా. స్కూల్కి వెళ్ళడం లేట్ అయితే టీచర్ అరుస్తారు. ప్లీజ్ అమ్మా, రామ్మా వెళ్దాం. రామ్మా, ప్లీజ్ అమ్మా, రామ్మా, రామ్మా ప్లీజ్ రెడీ అమ్మా. చేపిద్దువు. ఆ, పిల్లలు రామ్మా. ఆగండర్రా. ఇంకో 2 రోజుల వరకు మీ అమ్మ మిమ్మల్ని స్కూల్కి రెడీ చేయడం కుదరదు. ఏ ఎందుకు కుదరదు జేజీ? ఎందుకంటే మీ అమ్మ అమ్మవారికి అభిషేకాలు, పూజ, కుంకుమార్చనలు చెయ్యాలి. మిమ్మల్ని రెడీ చేస్తూ కూర్చుంటే ఇక్కడ పూజకి లేట్ అవుతుంది కదా. ఇప్పుడు మమ్మల్ని ఎవరు రెడీ చేస్తారు? మీ నాన్న ఉన్నాడు కదా, వెళ్ళి అడగండి, వాడే రెడీ చేస్తాడు. ఏంటి నాన్న? ఉమ్, మా నాన్నకి అలాంటి పనులేమీ రావు జేజీ. ఒకటి చెయ్యబోయి ఇంకోటి చేస్తారు. అమ్మ అయితేనే అన్ని కరెక్ట్ గా చేసేస్తుంది. నా పిల్లలంటే నాకు విపరీతమైన ప్రేమని మీ నాన్న ఓ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ ప్రేమేదో ఈ 2 రోజులు మిమ్మల్ని స్కూల్కి రెడీ చేయడం, మీకు టిఫిన్ పెట్టడం, మీకు భోజనం తినిపించడం, మిమ్మల్ని నిద్రపుచ్చడంలో చూపించమను. మా నాన్న ఇవన్నీ చేయలేడని చెప్తుంటే అర్థం కాదా జేజీ? చేయలేదనుకో, చేసేదాకా వదలకండి మీరు. రిషి శశి, వెళ్ళి మీ నాన్నని అడగండి, మిమ్మల్ని స్కూల్కి రెడీ చేస్తారు. అమ్మ చెప్పిందిగా, పద శశి, వెళ్ళి నాన్ననే అడుగుదాం. సరే, ఏం చేస్తాం, తప్పదుగా, పద రిషి. ఆడిటర్ గారు, మెటీరియల్ బిల్స్, సిమెంట్, గ్రౌండ్స్ అన్ని బిల్స్ నా పిఏతో పంపించాను. ఇంకేమన్నా బిల్స్, ఫైల్స్ అవసరం పడతాయా? ఒకసారి చెక్ చేసి చెప్పండి. నాన్న, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి పిల్లలు? మేము స్కూల్కి వెళ్ళాలి, మమ్మల్ని త్వరగా రెడీ చేయవా? పిల్లలు, నేను ఆడిటర్ గారితో ఇంపార్టెంట్ కాల్లో ఉన్నాను. మీ అమ్మని రెడీ చేయమని చెప్పండి. నాన్న, అమ్మ వ్రతంలో ఉంటే ఎలా రెడీ చేస్తుంది? అమ్మ పూజ పూర్తయ్యేంత వరకు పిల్లలకేం కావాలన్నా నాన్నగా నువ్వే చెయ్యాలని జేజీ చెప్పింది. అరే, కుదరదని చెప్తుంటే వినరేంటి?
అంతగా కావాలంటే మీ నాన్నమ్మ రెడీ చేస్తుంది, వెళ్ళండి. వెళ్ళి మీ నాన్నమ్మని అడగండి. దమయంతి ఎందుకు రెడీ చేయాలరా? ఏ ఒక 3 రోజులు ఈ వ్రతం పూర్తయ్యే వరకు పిల్లల్ని స్కూల్కి నువ్వు రెడీ చేయలేవా ఏంటి? నేను మళ్ళీ చేస్తాను. ఏంటి భాగ్యం ఇది? నేను ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారేంటి? అర్థమైందిరా, నాకు బాగా అర్థమైంది. పిల్లల మీద సింధుకున్న ప్రేమలో నీకు రవ్వంతైనా లేదు. విన్నారుగా పిల్లలు, మీ నాన్నకి మీ మీద అస్సలు ప్రేమే లేదు. మీకంటే వాడికి ఆఫీస్ పనులే ముఖ్యం. ఏం చేస్తాం, నేనన్నా నానమ్మన్నా రెడీ చేస్తాం. భాగ్యం, రండి. నువ్వు నన్నేమన్నాను పడతాను, కానీ నా పిల్లల మీద నాకు ప్రేమ లేదంటే మాత్రం అస్సలు ఊరుకోని చెప్తున్నాను. అంతలా ప్రేమ ఉన్నప్పుడు పిల్లల్ని రెడీ చేసి చూపించచ్చుగా. రెడీ చేస్తాను. ఏ నాకు రాదనుకుంటున్నావా ఏంటి? వచ్చొచ్చు, రెడీ చేసి చూపించు. సింధు కంటే బానే రెడీ చేస్తాను, అర్థమైందా? ఇంక నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగేలే, చెయ్యి. త్వరగా రెడీ చెయ్యి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డ్రెస్సులు తీసుకొస్తాను. నాన్న పొరపాటున స్కూల్ డ్రెస్సులు తెచ్చావు. ఈ రోజు నార్మల్ డ్రెస్సే. సరేలే. పిల్లలు ఇట్రండి. హలో మూర్తి గారు. అమ్మా, ఎలా ఉన్నారో చూడవేసింది పిల్లలు. పిల్లలు ఏంటి ఇలా రెడీ అయ్యారు? నాన్నే మమ్మల్ని ఇలా రెడీ చేశాడు. మీ నాన్న మిమ్మల్ని వింతగా రెడీ చేశాడురా. ఇదేంట్రా ఇంత వింతగా ఉన్నారు? చెప్పాను కదా జేజీ, నాన్నకి ఇలాంటివి రావని. ఒకటి చేయమంటే ఇంకొకటి చేస్తారు. దమయంతి, అమ్మా దమయంతి, అమ్మా దమయంతి, ఒకసారి నీ మనవణ్ణి మనవరాల్ని చూసుకో. రేయ్ రిషి శశి, ఏంట్రా ఈ వేషాలు కొత్తగా? ఇదంతా నీ కొడుకు చేసిన ఘనకార్యమేనే. అవునా? ఎంత ముద్దుగా ఉన్నావో. చంద్ర చూడు. మీరేంట్రా ఇలా రెడీ అయ్యారు? ఏంటి వీళ్ళు? పిల్లల్ని మీ అబ్బాయిని స్కూల్కి రెడీ చేయమంటే ఎలా రెడీ చేశారో చూడండి మావయ్య. ఒరే యష్, యశో,
ఏంటి భాగ్యం అందరూ తెగ నవ్వుతున్నారు? ఏంటా ఒకసారి పిల్లల్ని చూడు. ఇదేంటి ఇలా ఉన్నారు పిల్లలు? నువ్వే కదా మమ్మల్ని ఇలా రెడీ చేసావు. నేను మిమ్మల్ని ఇలా చేయడం ఏంట్రా? అవును, ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ నేను రిషి చెప్తున్నా వినకుండా అంతా రివర్స్ లో ఈ డ్రెస్లు వేసేసావు. సారీరా, నా ఫోన్ బిజీలో చూసుకోలేదు. ఒరే మనవడా, ఒక్కరోజు రెడీ చేయమంటేనే నువ్విలా చేశావు. ఇప్పటికైనా నీకు అర్థమైందరా పిల్లలకి ఖచ్చితంగా తల్లితోడు కావాలని? నాన్నగా పిల్లల మీద ప్రేమ చూపిస్తే సరిపోదురా, పిల్లల బాధ్యత కూడా సక్రమంగా నిర్వహిస్తేనే అప్పుడు నువ్వు పరిపూర్ణమైన నాన్నవవుతావు. సింధుని చూసి నేర్చుకో, పిల్లల విషయమై ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో. స్కూల్కి టైం కూడా అయిపోయింది. ఇప్పుడు ఎలా అమ్మా? ఈ ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఏం కాదులే రిషి. రిషి శశి రండి, నేను మిమ్మల్ని మళ్ళీ మామూలుగా రెడీ చేస్తాను. వద్దు. 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 అరే వద్దు నాన్న. పర్లేదులేరా, పిల్లల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు ఆఫీస్కి. పిల్లలు పదండి, నేను రెడీ చేస్తాను. ఏరా, ఏంట్రా ఇలా చేసావు? మగాళ్ళ పరువు తీసావురా. ఏదో ఫోన్లో మాట్లాడితే అలా జరిగిపోయిందిలే నాన్న. సరే సరేలే, వెళ్ళు ఆఫీస్కి వెళ్ళు. ఆ పువ్వులు ఇలా ఇవ్వమ్మా సింధు. ఏందమ్మి మంచి నిద్రలో ఉండగా లేకుండావు? ఏమంటా ఉండవు అమ్మి? అమ్మి, నువ్వు మాట్లాడేది నాకు వినిపించడం లేదు. ఎందుకమ్మి పొద్దున్నే నన్ను నిద్ర లేపి విసిగిస్తా ఉండవు? సైకిల్తో నన్ను చంపకుండా ఏదైనా ఉంటే బయటికి మాట్లాడవు. చెప్పాను కదమ్మా, ఏం వినపట్లేదో. నీ పెదాలు కదులుతున్నాయి తప్ప ఒక్క మాట కూడా బయటికి రావట్లేదు. ఏందమ్మి, నీ మాట పడిపోయి ఉండదా? మాట బయటికి రావడం లేదా? ఏమైండదమ్మి? ఎప్పుడు లొడలొడ మాట్లాడదాన్ని సడన్ గా నీ మాట ఎందుకు మోగపోయి ఉండదు? అమ్మి అమ్మి, ఏందమ్మి ఉన్నట్టుండి ఇట్ట మూగదనిపోయిండావు?
అమ్మి ఇంట్లో డాక్టర్ ఉన్నాడు కదమ్మి, పద వెళ్ళి ఆయనకు చూపిద్దాం. ఎందుకు నీ మాట పడిపోయి ఉండదు, సెక్స్ చెప్తాడు. పద. డాక్టర్, 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 డాక్టర్. ఏంటే చెవి కోసిన మేకలా అలా అరుస్తున్నావు? డాక్టర్తో మీకేం పని? మా అమ్మకి నోట్ నుంచి మాట రావడం లేదు, ఏమైందో అంత తెలియట్లేదు బామ్మ. డాక్టర్. శుభం, మొత్తానికి ఒక మంచి జరిగింది. నా మాట పడిపోయి ఉండదంటే శోభం మంచి అంటా ఉండదండి ముసల్ది. ఏమే సంధ్య, మీ అమ్మ సింధు చేసే వ్రతం గురించి ఏదో తప్పుగా వాగి ఉంటుంది, లేదా తప్పుడు పని ఏదైనా చేస్తుంటుంది. ప్రసాదంలో ఉప్పు కలిపినందుకే మా అమ్మకి గొంతు పోయి ఉంటుందా? లేదు బామ్మ, మా అమ్మ ఏం తప్పుగా మాట్లాడలేదు. ఏ అమ్మి? తప్పుగా మాట్లాడకపోతే వ్రతం చెడగొట్టాలని ఏదో తప్పుడు పనైనా చేసుండాలి. అందుకే అమ్మవారికి ఆగ్రహం వచ్చి మీ అమ్మ సౌండ్ బాక్స్ కనెక్షన్ కట్ చేసింది. పాయసంలో ఉప్పు కలిపినందుకే ఇట్ట జరుగుంటుందా? ఇక నుంచైనా నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి, లేదంటే మళ్ళీ అమ్మవారికి కోపం వస్తే ఇప్పుడు మాటే పోయింది, ఆ తర్వాత ఇంకేం పోతుందో. జాగ్రత్తగా ఉండండి. నిజం చెప్పండి సంధ్య, నువ్వు కానీ మీ అమ్మ కానీ ఇంట్లో జరిగిన వ్రతంలో ఏదైనా పొరపాటు చేశారా? వాళ్ళతో నువ్వు హాస్పిటల్కి వెళ్ళడానికి వీల్లేదే. అదేంటి భాగ్యం అలా అంటావు? నా బిడ్డ ప్రమాదంలో ఉంటే నేను వెళ్లకుండా ఎలా చెప్పు? నువ్వు చేసే వ్రతం ఆగిపోతుంది. ఇప్పుడు వ్రతం మధ్యలో ఆపేస్తే అరిష్టమే. నేను మీకు వద్దని చెప్తూనే ఉన్నాను, మీరు నా మాట విన్నారా? రిషి, రిషి.